భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ సినిమా అఖండ 2 తాండవం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు పలు అవాంతరాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అన్నిటిని అధిగమించి డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకపోతే ఈ సినిమా విడుదలలో చోటు చేసుకున్న జాప్యం సినిమా కలెక్షన్స్పై ప్రభావం చూపించినట్లు బాలకృష్ణ అభిమానులు చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. అఖండ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో అఖండ 2 తాండవం అంతకు మించి ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు ఈ విషయంలో కొంత నిరాశ ఎదురైందని చెప్పాలి. మరోవైపు ఇది నందమూరి బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో కంటెంట్ ఆధారంగా ముఖ్యంగా హిందీ బెల్ట్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని అంచనాలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ లెక్కలన్నీ తప్పాయనే చెప్పాలి. దీంతో అఖండ 2 తాండవం సినిమాకి ఎక్కువ వసూళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ నుంచే వచ్చాయి. అఖండ 2తో కలుపుకుంటే ఇప్పుడు వరుసగా బాలకృష్ణకు సంబంధించిన సినిమాల 5 100 కోట్ల గ్రాస్ వసూలు క్లబ్లో చేరినట్లయింది. ఇందులో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, తాజాగా విడుదలైన అఖండ 2 తాండవం మూవీస్ ఉన్నాయి. అఖండ 2 సినిమాకి మిశ్రమ రివ్యూలు వచ్చినా కూడా ఈ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించడం విశేషంగానే చెప్పుకోవచ్చు. అయితే బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే ఈ వసూళ్లు ఏమాత్రం సరిపోవు. ఇప్పటివరకు కేవలం 60% మాత్రమే రికవరీ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.